సో ఈరోజు మనం హాఫ్ సబ్ట్రాక్టర్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు ఫుల్ యాడరు ఫుల్ సబ్ట్రాక్టర్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు హాఫ్ సబ్ట్రాక్టర్ గురించి నేర్చుకుందాం. అసలు హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే ఏంటి అంటే, రెండు బిట్స్ని సబ్ట్రాక్ట్ చేయడానికి హాఫ్ సబ్ట్రాక్టర్ యూజ్ చేస్తారనమాట. మనం బ్లాక్ డయాగ్రామ్ గీద్దాం. బ్లాక్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే, సో దిస్ ఈజ్ హాఫ్ సబ్ట్రాక్టర్. ఇన్పుట్లు ఏ బి అని ఇచ్చామనుకోండి, డిఫరెన్స్ వస్తుంది, బారో వస్తుంది. సో బారోని బి అవుట్ అనుకుందాం, డిఫరెన్స్ని డి అనుకుందాం. ఓకే, సో ఇది బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ గీద్దాం. జీరోలోంచి జీరో తీసామనుకోండి, డిఫరెన్స్ ఎంత వస్తుందంటే జీరో, బారో ఎంత ఉంటుంది జీరో. సో ఏలోంచి బి, జీరోలోంచి జీరో తీసేసామనుకో, డిఫరెన్స్ జీరో, బారో కూడా జీరోనే. టోటల్గా ఏమవుతుంది, పెద్ద జీరో అవుతుంది. తర్వాత జీరోలోంచి 1 తీసేసామనుకో, తక్కువలోంచి ఎక్కువ తీయగలమా, తీయలేం. అప్పుడు ఏం చేయాలి, అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకున్నప్పుడు బార్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అవుతుందంటే రెండింటి మధ్య ఉన్న అబ్జల్యూట్ డిఫరెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు. సో జీరోలోంచి జీరో డిఫరెన్స్ జీరో, జీరోలోంచి 1 డిఫరెన్స్ 1. సో ఇది ఇక్కడ ఓన్లీ ఈ రెండింటి మధ్య ఉన్న అబ్జల్యూట్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1కి 0కి డిఫరెన్స్ 1. బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ తీసినప్పుడు బారో ఉండదు. 1 డిఫరెన్స్ 0, బారో 0. M1 ఇక్కడ, M2 ఇక్కడ. బారోలో వచ్చేటప్పటికి M1 ఒకటే టర్మ్. ఇప్పుడు డిఫరెన్స్కి మనం రాయవలసిన టర్మ్స్ ఏంటంటే, డిఫరెన్స్కి టర్మ్స్ M1 M2. ఓకే, దీన్ని మనం సిగ్మా M ఆఫ్ M1 M2 అనొచ్చు, లేదా F ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ 1, 2 అనొచ్చు. అలాగే బారోకి రాద్దాం. బారోకి ఏమైనా రాయొచ్చు, బారో B ఈజ్ ఈక్వల్స్ టు B అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ ఓన్లీ 1 అనమాట. మెంటర్ ఒకటే 1. ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ గీసాం, ట్రూత్ టేబుల్ గీసాం, బూలియన్ ఈక్వేషన్స్ రాసాం. ఇప్పుడు దీన్ని బట్టి లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేద్దాం. లాజిక్ డయాగ్రామ్, ఈ 1కి కరస్పాండింగ్గా ఇది ఏముంది, ఏ బార్ బి. సో 0, 1 అంటే 1కి కరస్పాండింగ్గా ఏముంది, 0, 1 ఉంది. 0, 1 అంటే ఎంత, ఏ బారు బి. ఓకే, సో ఏ బార్ బి రాయాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్లో మనం నేర్చుకున్నాం ఏ బార్ బి ప్లస్ ఈ 1కి కరస్పాండింగ్ ఏముంది, 1, 0 ఉంది. 1, 0 అంటే ఏ బి బార్. ఓకే, అంటే ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని అర్థం. మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎక్స్క్లూజివ్ ఆర్కి లాజిక్ ఈక్వేషన్ ఇదే. ఇది డిఫరెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. సో ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, నెక్స్ట్ చూద్దాం. బారో కూడా రాసేద్దాం. బారో బి అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఇది ఒకటే ఉంది, దీనికి కరస్పాండింగ్ ఉన్నది ఏంటిది, ఏ బార్ బి. సో ఏ బార్ బి. దీన్ని బట్టి లాజిక్, ఇది లాజిక్ ఈక్వేషను, లాజిక్ డయాగ్రామ్ అండ్ ఈక్వేషన్ అని రాద్దాం. ఈక్వేషన్ అయిపోయింది, దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. డయాగ్రామ్ గీద్దాం. డయాగ్రామ్లో ఏబీలు 2 తీసుకుందాం. ఏబీలు 2 తీసుకుంటే రెండిట్లకి ఉన్న ఈక్వేషన్ ఇది, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. ఇప్పుడు ఏ దీన్ని కనెక్ట్ చేస్తే ఏ బారు, అంటే ఇది బి, ఏ బార్ బి. ఓకే, సో ఇది డయాగ్రామ్. హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే ఇలా చెయ్యాలి. దీన్నే మనం ఈ డయాగ్రామ్ని ఏఓఐ లాజిక్తో ఇంప్లిమెంట్ చేద్దాం. ఏఓఐ లాజిక్తో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఏఓఐ లాజిక్ అంటే ఇది ఏఓఐ లాజిక్. ఏ ఇన్వర్టర్ ఇస్తే ఏ బారు, ఓకే, బి డైరెక్ట్గా ఇచ్చేస్తాం, ఏ బార్ బి. అలాగే ఇది ఏ, బికి ఇన్వర్టర్ ఇద్దాం, బి బార్. ఇది డైరెక్ట్గా కలిపేయచ్చు, బి బార్. ఇప్పుడు ఇది ఏ బి బార్ అంటే ఇది. ఈ రెండిట్లని ఆర్ గేట్కి ఇస్తే ఒకటేమో ఏ బారు బి, ఇదేమో ఏ బి బారు. ఇది ఏ బి బారు, ఇది ఏ బారు బి. ఈ రెండిట్లని ఆర్ గేట్కి ఇస్తే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. ఇలాగా అండో ఆరో ఆర్ అంటే ప్లస్, అండ్ అంటే ఇంటూ, అండో ఆరు నాట్ గేట్లతో
ఏవై లాజిక్తో లాజిక్ డయాగ్రామ్ని ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ హాఫ్ సబ్ట్రాక్టర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.